హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చండి, 1 కప్పు పెరుగుతో ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. దీన్నే మనం బయట కొనుక్కునే చల్లపునుగులు అని కూడా అంటారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. చివరి వరకు మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మా నోటిఫికేషన్ అన్ని మీకు వస్తాయి. అలాగే మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. ముందుగానండి ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోనండి 1 కప్ మైదా తీసుకున్నాను. నేను మైదాని శుభ్రంగా జల్లించుకోవాలి. ఏమన్నా పురుగులు అవి ఉంటాయని ముందుగా జల్లించి పెట్టుకోవాలండి. నేను జల్లిస్తున్నాను. పిండి జల్లించేసాను కదండి. ఇందులో 2 స్పూన్ల వరిపిండి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆయిల్ పీల్చేస్తుందండి. కొంచెం బేకింగ్ పౌడర్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను నేను. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ పెరుగు తీసుకున్నానండి. చిక్కటి పెరుగండి, గట్టిగా ఉన్న చూసారా. ఇటువంటి పెరుగు తీసుకోవడం వల్ల మనకి టేస్ట్ వస్తాయండి. ఆ పునుగులు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకండి నేను పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసుకున్నాను నేను. ఇష్టపడితే వేసుకోవచ్చండి, పిల్లలు ఇష్టపడితేనే బాగుంటాయి. అలాగే కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాం కదండి. మనకి నానిపోయింది కూడా చూసారు. చాలా స్మూత్గా కూడా వచ్చింది గట్టి పెరిగి వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఆయిల్ వీట్ చేసుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన ఆయిల్లో చిన్న చిన్న పునుకుల కింద వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి, మనం చిక్కటి పెరిగి వేసాను మూలని. ఇప్పుడు మొత్తం అంతా వేసేసుకున్నాం కదండి. వేగిపోయినాయి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగినాయి కదండి. ఇవి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. మొత్తం అన్ని ప్లేట్లో తీసేసుకుని పిల్లలకి ఈవినింగ్ రాగానే వేడివేడిగా మన చట్నీ చేసింది ఉంటుంది కదండి, చట్నీ చేసి పెడితే సూపర్ ఉంటుందండి. చూసారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.